అరటికాయలు బజ్జీలు వేస్తున్నానండి. పచ్చి అరటికాయలు ఇవి. శనగపిండి తీసుకున్నాను. సింపుల్గా వాటర్ వేసి కలుపుకోవడమే. ఇంత మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం చిక్కగా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆయిల్ పెట్టుకున్నాము, వేడెక్కుతుంది. పల్చగా ఇలా కట్ చేసుకోవాలి. దీని చుట్టూ ఉన్న లేయర్ ఇలా తీసేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసేసుకోవడమే, సూపర్గా వస్తాయి. ఇలా వేసుకోవాలి. జస్ట్ కొంచెం సాల్ట్, శనగపిండి అంతేనండి. చక్కగా వచ్చాయి. చూడండి ఎలా పిండి బాగా వచ్చాయి. టేస్ట్గా కూడా ఉంటాయండి. శనగపిండి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోద్ది, బజ్జీ పిండిలాగా. అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇట్లా తీస్తే లేయర్ మొత్తం పూర్తిగా పోద్దండి, ఒగురు లేకుండా. కేవలం మధ్యలోదే ఉంటుంది కాబట్టి బాగుంటుంది. పీలర్తో తీస్తే ఎట్లయినా కొంచెం ఉంటుంది కదండి ఆ పచ్చి, ఇట్లా నీట్గా వస్తాయి. అమ్మ ఇలా కూడా తీయి చూద్దాము అందండి, కొంచెం కలరు ఇట్లా, అందుకని ఈసారి ఇట్లా తీసాను. ఇవి తేడా చూద్దాము, ఇట్లా తీయమన్నారండి, అందుకే ఇట్లా తీసాను. మొత్తం మీద బాగుంటాయండి, ట్రై చేయండి. ఉల్లిపాయ కోసి ఉల్లిపాయ పకోడీ కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయ కోసి వేసానండి లాస్ట్లో.